శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 14 మంగళవారం సింహరాశి వారికి సాధారణంగా మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యుడు సింహరాశి వారికి అధిపతి కావడంతో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావం ఉంటుంది, ధైర్యం పెరుగుతుంది. కానీ కోపం మరియు తొందరపాటు నిర్ణయాలు తగ్గించుకోవాలి. పనుల్లో గుర్తింపు పొందే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. రేపటి రోజున పరిహారాలు వచ్చి మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. సూర్యుడికి ఉదయం నీరు సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎరుపూలతో పూజ చేయడం చాలా మంచిది. రేపటి రోజున శ్రీ హనుమంతుడు ఆరాధన మంగళవారం రోజున సింహరాశి వారికి చాలా అనుకూలంగా భావిస్తారు. అలాగే సింహరాశికి అధిపతి అయిన సూర్య భగవాను ప్రార్థించడం చాలా శుభప్రదం. అదృష్ట రంగులు వచ్చి బంగారం, ఎరుపు మరియు అదృష్ట సంఖ్యలు 1, 9. రేపటి రోజు శుభ సమయం వచ్చి ఉదయం సూర్యోదయం తర్వాత సమయంలో సూర్య ప్రార్థనకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశివారు దిన ఫలితాల ప్రకారం ఈ రాశివారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలండి. ముందుగా రేపటి రోజున అంటే ఈ రాశివారి యొక్క హృదయం అనేది చాలా వరకు కూడా ఎవరికి కూడా కనిపించినంత విధానంలో అయితే ఉంటుంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నా అనే విధంగా రేపటి రోజు మీ జీవితంలో కూడా అంటే ఒక బంధం అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. అయితే ఈ హృదయం మాత్రం కేవలం లోపల ఒక గదిలాగా ఎప్పుడు ఖాళీగా ఉంటుందండి. ఆ గదిలో వ్యక్తి పేరు ఎప్పుడూ కూడా జరగలేనటువంటి ఒక వాచిపోయినటువంటి ముద్రగా మీ యొక్క నిండనైనటువంటి ప్రేమతో దాగి ఉంటుంది. అయితే ఈ విధంగా మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ కొన్ని రోజుల నుండి లేదా కొన్ని సంవత్సరాల నుంచి గత కొన్ని నెలల నుండి ఆ బంధం అనేది మరలా మీ జీవితంలోకి తిరిగి వస్తారా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? లేదా అసలు నిజంగా నన్ను వారు ఆ ఆప్యాయత అనురాగాలు అనేవి నాకు ఉన్నట్లుగా వారికి ఉన్నాయా లేదా అనేది కూడా మీకు ఆలోచిస్తున్నారు. కొన్ని సంవత్సరాలు మర్చిపోయారు, అయితే వారు కూడా మర్చిపోయారని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఏదైనా వారి ప్రేమలో స్టార్ట్ అయ్యేటువంటి ఒక పేరు ఎక్కడైనా వినిపించినా వెంటనే భావోద్వేగం ఎప్పుడూ కూడా నిండిపోతుంది. అయితే రేపటి రోజున మరీ ముఖ్యంగా చెప్పాలంటే దూరమైనటువంటి ఒక ప్రేమ అనేది మరలా మీ జీవితంలోకి రావడం 100% అయితే వాస్తవం అండి. నిజంగా ప్రేమించేవారైతే మీ హృదయం అనేది ఎవరి కోసం ఎదురు చూస్తుందో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. చెప్పాలంటే మీ జీవితం ఎప్పుడూ కూడా ఒక గొప్ప పునాదిగా మారటం అనేది గమనార్హం. మరి మీ జీవితంలో రాబోయేటువంటి వ్యక్తి, అందులో ఆ వ్యక్తి ఏంటంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అయితే మీరైతే ఎక్కడా కూడా ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మనం ప్రతిరోజు చేసే వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి మీ జీవితం చాలా వింతగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడూ కూడా ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటారు. ప్రేమలో కూడా స్పేస్ అవసరం అనుకుంటుంటారు. ఎవరైనా హృదయంలో పెట్టుకుంటే మాత్రం పూర్తిగా అంకితమైపోతారు. ఈ రాశివారు ఏంటంటే రేపటి రోజు మీరు చేసుకున్న దేవతారాధన గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. చెప్పాలంటే జ్యోతిష్యంలో ఈ రేపటి రోజు మీపై ఎక్కువగా ప్రభావం అనేది ఈ దేవత వల్ల చేసుకుంటే మీకు ఒక మంచి జరిగిపోతుందని కూడా తెలుసుకుందాం. మీ యొక్క భావోద్వేగాలు అనేవి ఎవరు కూడా బయటకు చూపించరు. అది మీ యొక్క బలహీనత అనే చెప్పుకోవాలి. అయితే మీకు బలం ఏంటంటే మీ నిశ్శబ్దం. మీకు కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా మీకు ఒక విషయంలో అయితే గట్టిగా నాకు తెలుసు అనేది ఒక ప్రేమ విషయంలో, ప్రేమించిన వ్యక్తి విషయంలో అయితే మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో మనం చాలా వరకు క్లోజ్ అయిపోతూ ఉంటాం కదండి. మరి ఆ వ్యక్తి మన నుండి కనుక్కోకుండా పూర్తిగా దూరం అయిపోయి ఉండవచ్చు. కానీ మరి గతంలో వ్యక్తి పూర్తిగా లోతుగా మీరైతే ప్రేమించారు. కానీ ఆ ప్రేమ అనేది మీరు కోరుకున్న విధంగా అంటే మీకు దక్కలేదు. అయితే వారు మీ స్వేచ్ఛను ఉపయోగించుకొని మిమ్మల్ని ఎగతాళి చేసి పూర్తిగా పక్కన పెట్టి వెళ్ళిపోయిన సందర్భాలైతే చాలా కనిపిస్తున్నాయి. అయితే ఒక దశలో చూస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, విడిపోయారు. ఎలాగంటే
కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవచ్చు, అలాగే లాంగ్ డిస్టెన్స్ అనుకోవచ్చు. టైమింగ్గా సరిగ్గా లేకపోవడం వల్ల ఒక అపార్థం, ఒక ఇగో, ఒక మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మిమ్మల్ని మానసికంగా అంటే వారి జీవితం నుండి తొలగి పక్కన పెట్టేశారు. మరి అటువంటి వ్యక్తి మరలా తిరిగి మీ జీవితంలోకి రాబోయేటువంటి అద్భుతమైనటువంటి రోజు రేపు. మరి మీరు మానసిక ఇబ్బందులు అయితే చాలా పడ్డారు, మీకు సపోర్ట్ లేరని చెప్పి చాలా బాధపడ్డారు. మీకు అవసరమైతే డబ్బు సహాయం చేసేవారు అంటే ఆ వ్యక్తులు మీకు అనవసరం ఉన్నా లేకపోయినా మీకు కూడా చివరి వరకు చేశారు. ఒక కొత్త జీవితాన్ని, మీకు మంచి బంధం అనేది ఏర్పడుతుంది అనే చెప్పి చాలా సంతోషం ఉన్న సమయానికి ఆ బంధం అనేది దూరం అవ్వడం అయితే మీరు చాలా బలహీనతగా ఉంటే ఆ నిరాశకు లోనవ్వటం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది. అయితే మిమ్మల్ని పరిణామంగా విశ్వాసంగా ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తులు తిరిగి మరలా తప్పులు చేసుకోండి. మీ యొక్క జీవితంలో ప్రేమించడం జరుగుతుంది. మీ యొక్క ఆలోచనలు అనేవి గత కొంత మెరుగుపరుచుకోవాలండి. అంటే మీ యొక్క ప్రవర్తమానం అనేది మీ సిచ్యువేషన్ బట్టి ఉండబోతుంది అనేది మీ కళ్ళకు కట్టినట్టుగా భగవంతుడు ఏదో ఒక విషయంలో అయితే మీకు చూపిస్తున్నాడు. అయితే మీకు అనవసరమైనటువంటి విషయాలు, అతిగా కంగారు పడడం, లేనిపోని విషయాల గురించి ఒక మనిషిని ఎక్కువగా అపనమ్మకంతో చూడడం వల్ల మీరు దగ్గరగా అయినటువంటి బంధం కూడా మరలా తిరిగి దూరం అయినటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీకు వ్యక్తుల నుంచి దూరం చేసుకోకండి. గత ప్రేమ తిరిగి రావడం అనేది చాలా గమనార్హం అండి. చాలా కాలం మిమ్మల్ని గమనించినటువంటి స్నేహపూర్తిమైనటువంటి ఆహ్వానం అయితే మీరు తీసుకురాబోతున్నారు. గతంలో చేసినటువంటి తప్పులు చేయకుండా చాలా సంతోషంగా బంధంతో మీరు వెలిగితే మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. మనలాంటి వాళ్ళని నమ్మక ద్రోహం చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు క్షమించుకోరు. అయితే దీన్ని బట్టి కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కర్మబంధం అనేది ఖచ్చితంగా రిటర్న్ అవుతుంది. సో రేపటి రోజు మీరు చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులను ఏంటంటే మీ స్వేచ్ఛను గౌరవిస్తారు. అలాగే మీ యొక్క ఇంటెలిజెన్స్కి కూడా బాగా ఆకర్షితులవుతారు. మీ సైలెన్స్ని బాగా అర్థం చేసుకుంటారు. మీ ప్రేమలో లోతైన సమర్శన అనేది అర్థం చేసుకొని మిమ్మల్ని అంటే ఒక అపురూపమైనటువంటి వ్యక్తిగా భావించి తిరిగి మరలా మీ దగ్గర అవుతారు. అలాగే రేపటి రోజున పరంగా చూసినట్లయితే మీ జీవితంలో ఒక బంధం రాకనేది మీతో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఆర్థిక పరంగా అయితే కొత్త అవకాశాలు అనేవి రేపటి రోజు మీకు అందజేస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకోవడం చాలా మంచిది. ఇక ఈ విషయంలో మీ గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో అనేది చాలా కావాలండి. మీ ఎక్స్చేంజ్, మీ తప్పులు, మీకు కనిపిస్తున్న వాటిని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రేపటి రోజున ఉత్తరం దిక్కు, తూర్పు దిక్కు ప్రయాణం మీకు అత్యంత శుభదాయకం. ఇక రేపటి రోజున అయితే ముఖ్యమైన విషయం, ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా దగ్గర దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ఖచ్చితంగా స్వామివారి యొక్క పేరు అభిషేకం చేయించుకోవడం ద్వారా అంటే మీకు కూడా మంచి జరుగుతుందండి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇక రేపటి రోజున మీరు చూపించినటువంటి ప్రేమ అవతల వ్యక్తికి కూడా నిజంగా చాలా అపురూపంగా అనిపించాలి. అలాగే అన్ని విధాలుగా కూడా రేపటి రోజున మీకు కలిసి వచ్చే రోజండి. ఇక రేపటి రోజున ఆరోగ్యపరంగా అయితే గొంతు, మెడ సంబంధించినటువంటి సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక వీటిని చాలా స్ట్రాంగ్గా ఇంపార్టెంట్గా తీసుకోవడం అయితే చాలా మంచిది. అలాగే వృత్తిపరంగా, వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కళలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, అలాగే ఫ్యాషన్ రంగాల్లో రేపటి రోజున చాలా అద్భుతంగా రాణిస్తారు. అలాగే రేపటి రోజున కెరీర్ పరంగా చూస్తే ఆర్థికంగా మంచి పురాతన అయితే కూడా చూస్తారు. ఇక మీరు చాలా నమ్మకంగా ఉంటారు. అలాగే బాధ్యతాయుతంగా కూడా ఉంటారండి. ఏదైనా పనిని విచ్చలవిడిగా మాత్రం చేయరండి. ఏదైనా పని చేశారంటే సగం సగం చేసి దాన్ని మధ్యలోనే వదిలేసేటువంటి వ్యక్తులైతే కారండి. ఇలాగే మీరు మీ లైఫ్ని చాలా లగ్జరీగా, మీ జీవితాన్ని రుచి చూసుకుంటుంటారు, ఎక్కువగా ఇష్టపడుతుంటారు, నచ్చినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు, నచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడతారు, నచ్చినటువంటి ఫుడ్ని తిని రేపటి రోజు మీరు ఎక్కువగా అయితే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇక రేపటి రోజు మీరు కష్టపడి పని చేసేటువంటి పనికి తప్పకుండా రేపటి రోజు ప్రతిఫలం అయితే తగినటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఆర్థికంగా చాలా స్థిరతత్వం కోసం ప్రయత్నాలు చేసేటువంటి రాశి వారికి రేపటి రోజున అన్ని పరంగా అన్ని లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజు మీరు తప్పకుండా మీ యొక్క పట్టుదల, సాహసము మీ ఫలం పట్ల మరింత ఎక్కువగా ఆశపడడం మెరుగుపరచడం చేస్తుంది. మీరు బాగా నమ్మకస్తులండి, కానీ కొన్నిసార్లు మాత్రం మొండిగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరించడం అనేది పక్కన పెట్టేయండి. కొన్ని సమస్యలు అయితే దూరం అవుతాయి.
కాబట్టి మొండి పట్టుదల విడిచిపెట్టి పెద్దల యొక్క నిర్ణయాలు గౌరవించడం వల్ల ప్రశాంతమైన జీవితాన్ని అయితే ఎక్కువగా మీరు గడిపెట్టి అవకాశం ఉంది. మీ యొక్క పట్టుదల, సాహసము, స్వభావం అనేది మీ వ్యక్తులకు చాలా ఎక్కువగా బాగా ఎదురు చూస్తుంది. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితం పట్ల మీరు ఒక సొంత నిర్ణయాలు అయితే ఇప్పటి వరకు చేసుకోలేనటువంటి నిర్ణయాలు కూడా కొత్తగా తీసుకోవడానికి రేపటి రోజున ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే చెడు గ్రహ ప్రభావం వల్ల కొంచెం రేపటి రోజున వాదించాల్సినటువంటి విధి విధానాలు చేసిన కాస్త కూడా మీరు ఎక్కడా సరే దత్తాత్రేయ అనుగ్రహం పొంది ఖచ్చితంగా మీరు అన్ని రకాలుగా కూడా మంచిదండి. రేపటి రోజున మీరు పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు అయితే కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి జాతక ఫలితాలు కొంచెం ప్రతికూలత, కొంచెం అనుకూలత ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అంతేకాకుండా మీకు రేపటి రోజున ముఖ్యమైనటువంటి పనులు ఖచ్చితంగా కూడా మీరు ఎంచుకోండి. రేపటి రోజున అయితే మీకు కోపాలు అనేవి దరిదాపులు కూడా రానికుండా చూసుకోండి. అలాగే మీ యొక్క ఈ రాశి వారు కొంతమందికి కొన్ని ముఖ్యమైన విషయాలు, నిర్ణయాలు, ఇన్ఫర్మేషన్ చేయమని ఒత్తిడికి గురవుతారు. అవి మీకు టెన్షన్ వస్తున్నాయని కలిగిస్తాయి. కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితిని చాలా వరకు బాగుంటుందండి. దీంతోపాటు మీ యొక్క రుణాల్ని వదిలించుకుంటుంటారు. అవసరమైతే మీ స్నేహితులను ఆదుకుంటారు. మీకు చెప్పే ఏ విషయమైనా కానీ మీ ఫస్ట్ దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి. ఇక కొంత వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రణాళికం చేస్తాయి. రేపటి రోజు మీకు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. మీ జీవితం అనేది మీ యొక్క అదనపు స్పెషల్ టైం ఇస్తారండి. మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునేటప్పుడు మంచి ఆరోగ్యాన్ని అయితే చూస్ చేసి తీసుకోండి. రేపటి రోజున మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చాలా ఆర్థికంగా ప్రయోజనం అయితే చేకూరుస్తుంది. మరి తెలిసింది కదండి రాశివారి యొక్క జాతక ఫలితాలు. రేపటి రోజున మళ్ళీ తిరిగి మరో వీడియోతో మేము ముందుకు వద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.